ఒక మహిళ తన భర్తను కోల్పోయింది, తర్వాత ఒక కొడుకును, తర్వాత ఇంకొక కొడుకును. ఇంత జరిగిన ఆమె ఓడిపోలేదు. ఆమె చరిత్ర తిరగరాసింది. ఆమె పేరు ద్రౌపది ముర్ము. సాధారణ గిరిజన కుటుంబంలో పుట్టిన ఈ మహిళ జీవితం అంటే పోరాటమే అని చిన్నప్పటి నుంచే నేర్చుకుంది. 2009లో ఆమె భర్త శ్యామ్ చరణ్ ముర్ము కూడా మరణించారు. ఆ బాధ నుంచి తేరుకునే లేపోయి 2010 పెద్ద కుమారుడు లక్ష్మణ్ ముర్ము కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇంతకీ దేవుడు ఆగాడాలంటే లేదు. 2014 రెండో కుమారుడు కూడా అనుమానాస్పదంగా మరణించాడు. భర్త లేడు, ఇద్దరు కొడుకులు లేరు. కానీ ఆమె కళ్ళల్లో భయం కూడా లేదు. ఎందుకంటే ఆమె దగ్గర ధైర్యం ఉంది, ఆమె దగ్గర సంకల్పం ఉంది. అదే సంకల్పంతో 2015లో జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టింది. గిరిజన హక్కుల కోసం, మహిళా సాధికారత కోసం నిశ్శబ్దంగా, నిజాయితీగా పనిచేసింది. అప్పుడు ఎవరు ఊహించలేదు ఈ గిరిజన మహిళ దేశానికి నాయకత్వం వహిస్తుందని. 2022 భారతదేశం చరిత్ర సృష్టించింది. ఆమె ఎన్నికయ్యింది భారతదేశ 15వ రాష్ట్రపతిగా. భారత చరిత్రలో మొదటి గిరిజన మహిళా రాష్ట్రపతి, అత్యల్ప వయసులో ఎన్నికైన రాష్ట్రపతి. ఈ రోజు దేశం మొత్తం నిలబడి నమస్కరిస్తున్న రాష్ట్రపతి ఆమె. ఇప్పుడు ఆమెకు తోడుగా ఉన్నది ఆమె కుమార్తె ఇతిశ్రీ ముర్ము. ఈ కథ ఒకటే చెబుతుంది, బాధలు మనల్ని కూల్చడానికి రావు, మనల్ని గొప్పవాళ్ళు తయారు చేయడానికే వస్తాయి. సాధారణ గిరిజన కుటుంబం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ద్రౌపది ముర్ము జీవితం నిజంగా ఒక జీవవంతమైన ప్రేరణ.